హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం మటన్ని ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాను. నేను వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకున్నాను. తర్వాత సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇది 1/2 kg మటన్కి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. దాంట్లోకి ఇప్పుడు మనం గరం మసాలా, హోల్ గరం మసాలా ఉంటాయి కదా, అవి వేసుకుందాం. షాజీరా, 2 లవంగాలు, చెక్క ఉంటుంది కదా, అది వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను నేను. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడు దాంట్లోకి ఏమేం కావాలంటే ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కొంచెం. ఇప్పుడు 1 by 1 వేసేసుకోవడమే. దాంట్లో ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం. తర్వాత పుదీనా, కొత్తిమీర కొంచెం ఉంచుకోండి, లాస్ట్కి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి దాన్ని. ఇప్పుడు కొంచెం పసుపు అండ్ ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా వేగిపోతాయి అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే నేను యాడ్ చేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లో రుబ్బుకున్నదైతే చాలా బాగా టేస్ట్ వస్తుంది బయటి దానికంటే. నేను ఇది ఇంట్లో తయారు చేసుకునేదే వేసుకున్నానండి. ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు దాంట్లో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా, వాటర్తో సహా వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని ఆ వాటర్తో సహా వేసుకోండి. మటన్ కర్రీ చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు కదా, ఇది మా ఇంట్లో ఎలా చేసుకుంటామో నేను చూపిస్తున్నాను.
ఇప్పుడు కారం వేసుకుందాము. కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు కొంచెం తక్కువ తింటారు కదా, దాన్ని బట్టి వేసుకోండి. ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. నాన్ వెజ్లోకి ఉప్పు కారం కొంచెం బాగానే పడతాయి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి చూసుకుందాం. ముక్కలకి బాగా పట్టింది, ఉప్పు కారం పట్టింది. ఇప్పుడు ధనియాల పొడి, ఇవన్నీ నేను ఇంట్లో తయారు చేసుకున్నవే. ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ నేను ఇంట్లో తయారు చేసుకున్నవే. మనం ఇంట్లో తయారు చేసుకున్న వాటికి బయటికి చాలా టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాము. కొబ్బరి పొడి వేసుకొని మిక్స్ చేసేయాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. కాసేపు మూత పెట్టేసి వదిలేయాలి. ఉప్పు సరిపోయిందా లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సరిపోయింది. ఇప్పుడు ఆపేసుకుందాం, అయిపోయింది మటన్ కర్రీ. డిష్ అవుట్ చేసుకుందాము.